విక్టరీ అన్న ఛానల్ తో మనం ఒక యాక్షన్ మూవీ చూసినాం మన వెంకటేష్ సార్ది. తులసికి దీనికి కంపేర్ చేయ తులసి ఎక్కడా ఇది ఎక్కడానా ఈ సినిమా తోటి మనం నిరూపించుకుని మళ్ళీ వెంకటేష్ సార్ ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయిపోయింది మళ్ళీ ఈ సినిమా తోటి. అప్పట్లో మనకు ఒక సంక్రాంతి అంటేనే మనకు వెంకటేష్ సినిమా వస్తుందంటే ఒక ఎంతో లేడీస్కి పెద్ద ఫ్యాన్స్ లేడీస్ అంటే వెంకటేష్కి. ఈ సినిమా తోటి మళ్ళీ ఒక సంక్రాంతికి మళ్ళీ లేడీస్ కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి, అందరూ వస్తారు కంపల్సరీ సినిమాకి. చాలా బాగుంది. ఆ పాప కోసం అన్నట్టు ఒక సినిమా తీసి డైరెక్టర్ గారు చాలా బాగా తీసి, అంటే ఎక్కడ కూడా నీకు ఒక రొమాన్స్ అనేది ఒక ఓవర్ కనెక్ట్ పెట్టలే. సినిమా మాత్రం ఒక ట్రాక్గా తీసుకుపోయిండు, నీట్గా తీసుకుపోయిండు, ఎక్కడ కూడా నీకు బోర్ అనేది ఉంటుంది. సినిమా మాత్రం సూపర్ ఉంది. అంటే యావరేజ్ అనే సినిమా స్టోరీ బాగుంది, పాప కోసం ఎలా కాపాడుకోవాలో చూపిస్తారు. సినిమా మాత్రం బాగుంది, ఎక్కడ నీకు పోలేదు. నీకు సినిమా అన్ని బాగున్నాయి అన్న, నీకు ఏది తక్కువ లేదు ఎక్కువ లేదు. ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. కామెడీ అనేది లేదు, సీరియస్ ఉంటుంది మొత్తం. కొద్దిగా అక్కడక్కడ కామెడీ తక్కువ కామెడీ ఉంది, కామెడీ లేదు. ఏంటంటే యాక్షన్ మూవీ లెక్క ఉంది. కొద్దిగా పాపని కాపాడుకునే సినిమా ఉంటుంది మొత్తము, దాని దగ్గర సినిమా ఇచ్చారు అన్న. ఫ్యామిలీతో మొత్తం కలెక్టివ్ సినిమా ఇది, ఆర్ట్కు టచింగ్ సినిమా ఇది బాగుంది. చాలా తర్వాత అప్పట్లో 5కి 4.5 ఇస్తా. సూపర్. కొనరు సైకో, పెద్ద సైకో అని చెప్ప. ఎందుకు ఇట్లా చేసాడు అంటే నేనేమో ఆనమీనే నాకేం కాశ ఇదో జనాలు వచ్చి ఎంజాయ్ చేయాలి. వైలెన్స్ అయితే ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. సరే అయినా చూస్తాం, మామ ఎవరు ఆడ మామ వెంగి మామ చూస్తాం, కానీ ఎందుకు డిసప్పాయింట్ కావాల్సి వచ్చింది కొన్ని దానిలో. అసలు కామెడీ అన్నా ఎక్కువ పెట్టింటేనన్నా ఫుల్ ఎంగేజింగ్గా చూసేవాళ్ళము, అది కూడా పెట్టలేదు. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లాస్ట్ ఎమోషన్ సీన్ ఒకటి బాగుండేది. ఇంకోటి మామ అదే లాస్ట్లో మాత్రమే అది ఎమోషనల్, ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్కి సాంగ్కి కనెక్ట్ అవుతాం. అంతమూల అంత కనెక్ట్ కాము, రియల్ చెప్తున్నా. అది మీకు చూస్తే తెలుస్తుంది, చూసిన వాళ్ళకి లాస్ట్లో ఒకటే కనెక్ట్ అవ్వం, ఫస్ట్ అయితే అంత కనెక్ట్ అంటే ఈ రొటీన్ స్టోర్ లాగా అనిపిస్తుంది అన్నమాట. మనం పోతుంటే ఎందుకురా ఇది ఇంకా అయిపోయా, ఈ సినిమా అయిపోయింది, మళ్ళీ ఎందుకురా పెట్టిండ్రా ఈ సీన్లు అనే అనుకోవచ్చా. తులసికి దీనికి కంపేర్ చేయ తులసి ఎక్కడా ఇది ఎక్కడానా. తులసి అమ్మ ఎట్లా ఉంటుంది, మళ్ళీ చెప్పకుండా వచ్చా చెప్పకుండా వెళ్ళిపోగా ఎట్లా ఎమోషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమన్నా ఉంటుందా, అంత మంచిగా ఉంటుంది. ఆ మూవీతో దీన్ని కంపేర్ చేయకు. శైలేష్ కొన సైకోతనం చూపించిండు. ఈసారి సంక్రాంతి విన్నర్ మాత్రం అంటారా డైరెక్టర్ గారికి కష్టం లేదు, కష్టం అంటే మామూలు అంటే కొంత ఫ్యామిలీ ఆడియన్స్ మా అమ్మకు ఉన్నారు కాబట్టి కొద్దిగా వచ్చి చూస్తారు, కానీ కొద్దిగా డిసప్పాయింట్ ఉంది కదా ఫ్యామిలీతో కలిసి వెళ్ళచ్చు. కొద్దిగా హెవీ యాక్షన్ ఉంది. అదే కొద్దిగా పిల్లలు గిల్లలకి అయితే కొద్దిగా ఇబ్బంది. అంటే ఇంకో చెప్తున్నా, అంటే పబ్జీ ఫ్రీ ఫైర్ గేమ్లు ఆడుతున్నావు ఇదెంత అని అనుకోవచ్చు. కాకపోతే కొద్దిగా పెద్దోడు పోటీ ఇచ్చిన ఇద్దరు సరి సమానం తూగినారు. ఈసారి ఇద్దరు సరి సమానం ఉన్నారు. అలాగే హీరోయిన్ శ్రద్ధ గారిది ఎలా ఉంది? హీరోయిన్ శ్రద్ధ గారిది అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు, ఏం కాదు. విలన్ క్యారెక్టర్ బాగుంది. విలన్ క్యారెక్టర్ బెన్ స్టోక్స్, బ్యాన్ చూస్తే బెన్ స్టోక్స్ అన్నాడు అసలుకి. పేరు బెన్ స్టోక్స్ అంటాడా? అదే ఒకటే, ఆ బ్యాన్ చూస్తే బెన్ స్టోక్స్ అంటారన్నమాట. అంటే ఫ్యామిలీలు చూస్తారు కదా, మామ సినిమా కాబట్టి. ఆర్య గారిది ఎలా ఉంది? హీరో ఆర్య గారితో కొద్దిగా ఉంటుంది. ఆయన పాజిటివ్ రోల్, ఫస్ట్ మన నెగిటివ్ రోల్ అనుకుంటా కానీ పాజిటివ్ రోల్ అని ఉన్నారు. ఆయనకి ఎంత కొద్దిగా ఉంటే క్యారెక్టర్ అంత హెవీగా అయితే ఇంపాక్ట్ అయితే లేదు. ఇచ్చి పడేసారు. ఆయన బాగా చేసిన, ఆయన మాత్రం ఆయన మామ వీళ్ళిద్దరే. మ్యూజిక్ బీజిఎం ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. లాస్ట్లో ఎమోషనల్ అయితే కనెక్ట్ అవుతారు కొద్దిగా. అంటే కొద్దిగా ఎమోషనల్ వచ్చింది లాస్ట్ మూమెంట్లో కొద్దిగా. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామ ఏడుస్తుంటే చూడలేకపోయినా మామని, ఎందుకంటే ఆయన ఎక్స్ప్రెషన్ మామ అయితే నాకు ఆడ బాగా అరే ఎందుకు మామ. చిన్నపిల్ల క్యారెక్టర్ ఎలా ఉంది? చిన్నపిల్ల క్యారెక్టర్ అంత ఏవి ఇంపాక్ట్ అయితే లేదు. కాకపోతే 15-7 కోట్లది అయితే నిజంగా అంటే ఉంది. అది నరాలకు ఏదో సంబంధించి డిసార్డర్ ఉంటుంది, అదైతే రియల్గా అయితే ఉందంట. శైలేష్ బాబు చెప్పినాక ఎందుకు స్టోరీ కొద్దిగా మంచి చేసి ఎంగేజింగ్గా తీసుంటే బాగుండేదని. కిక్లో కూడా చిన్నపిల్లల గురించి చేసాడు, మరి కిక్ లాగా ఉందా? కిక్ అన్న కొద్దిగా ఎంజాయ్ ఇస్తుంది, ఇది అంత ఎంజాయ్ ఇయ్యదు.